నమస్తే అండి, అమ్మ మనసుకి స్వాగతం. ఈ వీడియోలో మహిళలు ఎదుర్కొనే నెలసరి సమస్యల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నామండి, స్కూలుకి వెళ్తున్న అమ్మాయిల దగ్గర నుండి 40+ వచ్చిన మహిళల వరకు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అంటే పీరియడ్స్ ప్రాబ్లం, నెలసరి సమస్య. అయితే ఈ సమస్య రావడానికి కారణం అంటూ లేకపోలేదండి. ఇదివరకు రోజుల్లో మహిళలు పీరియడ్స్ టైంలో ఆ 3 days ఇంటి దగ్గరే ఉండి రెస్ట్లో ఉండేవారండి. కానీ ఇప్పుడు జనరేషన్ బట్టి అంటే తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్ళవలసి వస్తుంది. అలాగే అమ్మాయిలు కూడా స్కూల్, కాలేజ్, తర్వాతను వాళ్ళ ఆఫీస్ వర్క్లు, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా బిజీగా లైఫ్ సాగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తున్నామంటే తగినంత రెస్ట్ తీసుకోవట్లేదు. ఆ 3 days, ఆ పీరియడ్స్ వచ్చే 3 daysలో పనికి కావలసినంత రెస్ట్లో ఉండట్లేదు. అది ఒకటి. ఇంకోటి ఫుడ్ విషయంలో కూడానండి. ముఖ్యంగా అమ్మాయిలు హాస్టల్లో ఉండడం వలన వాళ్ళకి సరైన ఫుడ్ దొరకట్లేదు. అలాగే ఆడవాళ్ళు కూడా బయటికి జాబ్ చేసేవాళ్ళు మార్నింగ్ హడావుడిగా టిఫిన్ చేసి లంచ్ బాక్స్లో ఏదో కొంచెం ఫుడ్ తీసుకువెళ్ళి అక్కడ భోజనం చేసేస్తూ ఉంటారు. ఇలా కంటిన్యూస్ జరగడం వలన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వలన ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. అయితే దీనికి పరిష్కారం లేదా అంటే ప్రతి సమస్యకి పరిష్కారం తప్పకుండా ఉంటుందండి. కాకపోతే మనం దాన్ని మొదటి నుండి ఫాలో అవ్వాల్సి వస్తుంది. మన పూర్వీకులు ఎంతగా ఆలోచించారంటే మెచ్యూర్ అయిన అమ్మాయికి పసుపు ముద్దను ఇస్తారండి. ఆ పసుపు ముద్ద తినిపిస్తారు. తినిపించడం వలన ఏంటంటే పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. ఈ యాంటీబయాటిక్ ఉన్న ఈ పసుపు తినడం వలన పొట్టను శుద్ధి చేస్తుంది. దానివల్ల మొత్తం క్లియర్ అయిపోతుందండి. సో మనము ఈ మధ్య కాలంలో పసుపునైతే కనీసం మన ఒంటికి కూడా రాసుకోవడం మానేసాము. కానీ మన పూర్వీకులు పసుపుని ఎక్కువగా వాడేవారండి. పసుపు రాసుకునేవారు, పసుపు ముద్దని మింగేవారు. ఆ పీరియడ్స్ టైం వచ్చిన తర్వాతను ఆ 3 days తర్వాత స్నానం చేసేటప్పుడు తప్పకుండా పసుపు ముద్ద మింగేవారండి. ఈ రోజుల్లో అయితే మనం పూర్తిగా దానికి దూరం అయిపోయాం. ఏ పద్ధతినైతే మనం విడిచిపెట్టేసామో మళ్ళీ అదే పద్ధతిని ఫాలో అవ్వాలి. అలా అయితేనా మన సమస్య అనేది పరిష్కారం అవడానికి కొంతవరకు అవకాశం ఉంటుందండి. ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లి చేయవలసిన పని ఏంటంటే మీ అమ్మాయిలకి పీరియడ్స్ టైంలో తప్పకుండా పసుపు ముద్దని మింగించండి. ప్రతిరోజు ఉదయం పరగడుపున చిన్న గ్లాసులు గోరువెచ్చని నీటిలో పసుపు పౌడర్ని కలిపి తాగిపించండి. తర్వాతను 1 గ్లాసు వరకు గోరువెచ్చని నీళ్ళు అలానే ప్లెయిన్ వాటర్ తాగిపించండి. ఇలా డైలీ చేయడం వలన అమ్మాయి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి డైలీ చేయడం వలన ఇలాంటి సమస్యలు అనేవి దరిచేరవండి. పసుపు పౌడర్ వాడేటప్పుడు కొమ్ములు తీసుకొని దాన్ని పౌడర్గా తయారు చేసి ఆ పౌడర్ని వాడండి. మనకి బయట ప్యాకెట్లు దొరుకుతున్నాయి కదా, ఎందుకు ఇంత కష్టం అని అనుకోకండి. ఇది బయట ప్యాకెట్లకి మనకి అంత నమ్మకం లేదు. ఇలాంటి విషయాల్లో మాత్రం మనం జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అండి. మనమే స్వయంగా పసుపు కొమ్ములు తీసుకొచ్చి వాటిని పౌడర్గా చేసి అవి వాటర్లో ప్రతిరోజు పిల్లల్ని ఇవ్వండి. అలాగే మీరు కూడా తీసుకోండి. ఇంట్లో ఉండే ప్రతి తల్లి వాళ్ళ అమ్మాయిలు కూడా ఈ అలవాటు చేయించండి, చాలా మంచిది. ప్రతిరోజు ఆడవాళ్ళు ఎవరైనా పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, బెల్లం నువ్వులతో తయారు చేసిన నువ్వులుండలు ప్రతిరోజు ఒకటి తీసుకోవడం చాలా మంచిదండి. అవిసె గింజలు, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ అలవాటు చేస్తూ ఉండండి. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వలన ముందు మన పిల్లలకి ఇలాంటి సమస్యలు రాకుండా మనం కొంతవరకు తగ్గించగలిగే వాళ్ళం అవుతాం. పీరియడ్స్ వచ్చే టైంలో తెలుసో తెలియకో కొంతమంది అమ్మాయిలు ఫుడ్ తీసుకోవడం కూడా ఇష్టపడరండి. అంటే ఆ టైంలో మనకి చికాగ్గా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో తెలియక అలా పడుకొనే ఉండిపోతారు. ఫుడ్ కూడా తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇలా చేయడం వలన మరింత ప్రాబ్లం అనేది పెరుగుతుందే కానీ ఆ సమస్య తగ్గే అవకాశం ఉండదు. ఆ టైంలోనే మనం ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి, మంచి ఫుడ్ని తీసుకోవాలి. వీలైనంత వరకు ప్రోటీన్స్ ఫుడ్ బాగా అందించాలండి. ఇలా మనం చేయకపోతే ఇంకా 40+ వచ్చిన తర్వాతను మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి బాగా వీక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా మహిళలకి కాల్షియం అనేది బాగా తగ్గిపోతుందండి. ప్రతి తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్త అండి ఇది. ఇందులో కష్టం ఏమీ లేదు, పెద్ద పని కూడా కాదు. ప్రతిరోజు ఉదయాన్నే పసుపు నీళ్ళు ఇవ్వడం, అలాగే పిల్లలకి నువ్వులుండలు తయారు చేసి ఇవ్వడం అలవాటు చేసుకోండి. అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా పిల్లల్ని ఇస్తూ ఉండండి. మొదటి నుంచి ఇలా అలవాటు చేశారంటే వాళ్ళు పీరియడ్స్ టైంలో కూడా చలాకీగా ఉండగలుగుతారండి.
మన పూర్వీకులు అందించిన చిన్న చిన్న చిట్కాల్ని మనం పక్కన పెట్టేసి ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడం అలవాటు అయిపోతున్నాం. మనం సరైన ఫుడ్ తీసుకోకుండా, కావాల్సినంత రెస్ట్ ఇవ్వకుండా ఏదో మెడిసిన్స్ వాడేసి తాత్కాలికంగా వాటిని తగ్గించుకోవడానికి అలవాటు అయిపోతున్నాం. దీనివల్ల ముందు ముందు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి కానీ తక్కువయ్యే ఛాన్సెస్ ఉండవండి. అందుకని మన పూర్వీకులు ఏదైతే మనకి నేర్పించారో చిన్న చిన్న చిట్కాలు వాటినే పాటిస్తూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మన అమ్మమ్మలు నానమ్మలు నేర్పించిన చిన్న చిన్న చిట్కాలని పాటించి కొంతవరకైనా మనం ఈ సమస్యల నుండి పరిష్కారం పొందడానికి ప్రతి ఒక్క తల్లి ప్రయత్నించాలి. పెద్దవాళ్ళు చెప్పే వాటిని మనం అదేదో ఒక మూఢనమ్మకంలాగా అనుకుంటూ ఉంటాము. కానీ దానికి కూడా ఒక రీజన్ ఉండే ఉంటుందండి. వాళ్ళు మనకి చెప్పే ప్రతి విషయంలో, ప్రతి మాటల్లో ఏదో ఒకటి ముఖ్యమైన రీజన్ ఉండే ఉంటుంది. ఇలా మన పూర్వీకులు అందించిన చిన్న చిన్న చిట్కాల్ని పాటిస్తూ ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉండాలి. తల్లులు ఆరోగ్యంగా ఉంటే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారండి. ఈ రోజుకి వీడియో ఇంతేనండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.